బయటికి కనిపించవు గానీ ప్రతి ఇంట్లో లొల్లులు ఉంటాయి. ఇంటి పంచాదులో, భూమి పంచాదులో, ఆస్తి లొల్లులో, లేకపోతే పంతానికి పోయి పంచాదులు పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. అట్లా పాలవుల పంచాదులు గట్టిగానే నడుస్తుంటాయి. ఇంటింటి రామాయణం లెక్క ఇంటికో కిరికిరి నడుస్తుంటది. అట్లనే ఇగో ఇక్కడ కూడా ఓ లడాయి నడిచింది, ఫ్లెక్సీల లడాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఇక లడాయి ఎటేటో తిరుగుతున్నది. ఇప్పుడు చూడుర్రి. పెద్ద ఎన్టీఆర్ వరదంత అని చెప్పి అభిమానులు, లీడర్లు అందరు హైదరాబాద్లో ఉన్న సమాధి కాడ పూల చెండ్లు, పూల దండలు పెట్టి 2 నిమిషాలు సప్పుడు కాకుండా నిలబడి దండం పెట్టుకొని పోయిర్రు. గట్లనే తొలుత అన్నదమ్ముళ్ళు, పెద్ద ఎన్టీఆర్ మనమన్లు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము ఇద్దరు కలిసికట్టుగా పోయి నివాళి అర్పించిర్రు. అటెన్కొచ్చిండు ఇక బాలయ్య. నాయన సమాధి కాడ పూలదండలు వేసి దండం పెట్టుకున్నాక పోత పోత ఇగో గిట్లా అన్నాడు. అగో తీసేయండి అనుకుంటా పోయిండు. ఏం తీసేయమన్నాడు అబ్బా అనుకుంటారా? ఇంకేంటి ఫ్లెక్సీలు. పెద్ద ఎన్టీఆర్ సమాధి కాడ చిన్న ఎన్టీఆర్ పోటువోలతోని అభిమానులు ఫ్లెక్సీలు పెట్టిర్రాట. ఇక గవీటినే బాలయ్య తీసేయమన్నాడని ఇప్పుడు రచ్చ అవుతున్నది. అన్న కొడుకే కదా, పెద్ద హీరోనే కదా, గట్టెందుకు చేస్తారని ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. చిన్న ఎన్టీఆర్ అభిమానులు పొట్టు ఆడిపోసుకుంటున్నారట. సందు ఫ్యాన్ పార్టీ లీడర్ కొడాలి నాని కూడా గట్టిగానే అరుచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడులో 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేకలేదు. ఆగ చూసిర్రా, అగ్గికి గాలి తోడైనట్టు ఇంగింత నూనె పోసినట్టే చేసిండు కొడాలి. అందుకే లొల్లి గట్టిగానే అవుతున్నది. ఇప్పుడు గట్లెట్లా అంటారు అని చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నది ఎన్టీఆర్ను కాదు వేరేటోళ్ళనని సైకిల్ పార్టీ వాళ్ళు ఒగళ్ళ ఆడిపోసుకుంటారు. గా నడుమ చంద్రాల సారు మీటింగుల కాడికి చిన్న ఎన్టీఆర్ పోటువోలు పట్టుకొని పోతే అక్కడ కూడా పోటీ కిరికిరి అయింది. 4 చూడంగా గిట్లా అనుకుంటారేంది, పాలోళ్ళ లొల్లి తీరుగా అవుతుంది అనుకుంటారట పెద్ద ఎన్టీఆర్ అభిమానులు. మరిగా లొల్లి అందాకపోతుందో ఏమో ఇక.